హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 9లో ముంబై ఇండియన్స్ తోటి అయితే గుజరాత్ టైటన్స్ అయితే ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంది, అదేవిధంగా బలాలు ఏంటి, బలహీనత ఏంటి, గత మ్యాచ్లో వీళ్ళు ఎలా రాణించారు అనే వాటి గురించి, ఐపీఎల్లో ఇప్పటివరకు వీళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడడం జరిగింది, ఎవరు పై చేసి సాధించారు, మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది, పిచ్ రిపోర్టు ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఇప్పటి వరకు అయితే 7 మ్యాచ్లు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ కావడం జరిగింది. 8వ మ్యాచ్లో ఈరోజు వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ తోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా సాయంత్రం 7:30 అయితే ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మ్యాచ్ నెంబర్ 9లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ తోటి అయితే గుజరాత్ టైటన్స్ అయితే ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, అదేవిధంగా బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా ముంబై ఇండియన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ చేతిలో అయితే ఓటమి అయితే చవిచూడడం జరిగింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఆ మ్యాచ్లో వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 155 పరుగులు అయితే చేయడం జరిగింది, 9 వికెట్ల నష్టానికి. ముంబై బ్యాటర్లు వచ్చేసరికి తిలక్ వర్మ 31 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులతో రాణించడం జరిగింది. చివరిలో దీపక్ చావర్ 28 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్ 19.2 ఓవర్లోనే లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగింది. చెన్నై ఆ మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ రాణించడంతో అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలింగ్లో విఫలమవడం, అదేవిధంగా బ్యాటింగ్లో అనుకున్నంత స్థాయిలో ఏ ప్లేయర్ రాణించకపోవడంతోనైతే ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ అయినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ పూర్తిగా విఫలమవడం జరిగింది. ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఆ మ్యాచ్లో కొన్న నిర్ణయాలు కానీ, అదేవిధంగా ఆ మ్యాచ్లో రాణించిన ప్లేయర్ మాత్రమైతే ఇప్పుడు గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్లో తప్పక రాణించాలి, లేకపోతే మరోసారి అయితే ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గుజరాత్ టైటన్ మ్యాచ్కి ప్రారంభానికి ముందుకే ముంబై ఇండియన్స్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ నిషేధంకరణ అయితే దూరం అవ్వడం జరిగింది. సెకండ్ మ్యాచ్లోకి అయితే అందుబాటులో అయితే రావడం జరిగింది. ఇది ముంబై ఇండియన్స్కి అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ కలిసి వచ్చే అంశం. అయితే గుజరాత్ టైటన్స్తో జరగబోయే మ్యాచ్లో మన ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఒకే ఒక మార్పు మాత్రమైతే హార్దిక్ పాండ్యా అయితే జట్టులోకి రానున్నాడు. మిగతా పొజిషన్లో అయితే ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. ఓవరాల్గా జట్టు గురించి చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మతో పాటు రియాన్ రిక్లైన్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగుతున్నారు. ఆ తర్వాత విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, రాబిన్ మిర్జ్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే రానున్నారు. అదేవిధంగా నమందీర్, మిచెల్ శాంటనర్, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, రిష్ టోప్లే వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే అత్యంత భయంకరంగా అయితే కనిపించడం జరిగింది ఆన్ పేపర్ పైన. రియాలిటీకి వచ్చేసరికి ప్లేయర్స్ అయితే అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోవడంతోనే తొలి మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్లో అందరూ రాణించాలి. బ్యాటింగ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ, రిక్లైన్ కానీ, విల్ జాక్స్ కానీ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమందీర్, మిచెల్ శాంటనర్ వంటి బ్యాటర్స్ అయితే తప్పకుండా రాణించాలి. వీళ్ళు ఎవ్వరు రాణించకపోయినా కానీ ఓటమి అయితే మరోసారి చవిచూసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే దీపక్ చాహర్, మిచెల్ శాంట్, ట్రెంట్ బోల్ట్, రిష్ టోప్లే వంటి బౌలర్స్ అయితే ఆకట్టుకోవాలైతే, లేకపోతే మాత్రం కష్టంగా అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ముంబై ఇండియన్స్ అయితే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అయితే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మరి ఎంత మేరకు ఆకట్టుకుంటారని అయితే చూడాలి. తొలి మ్యాచ్లో చేసిన తప్పిదాలు మరోసారి అయితే రిపీట్ కాకుండా ముంబై ఇండియన్స్ అయితే చూసుకోవాలి, అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ టైటాన్ తొలి మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ చేతిలో మన గుజరాత్ టైటన్ 11 పరుగుల తేడాతోనైతే ఓటమి చెందించడం జరిగింది. ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లో వచ్చేసరికి 243 భారీ స్కోర్ అయితే చేసింది. అందులో 97 రన్స్తోని శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఇన్నింగ్స్, అతను తోడుగా వచ్చేసరికి శశాంక్ సింగ్ కేవలం 16 బంతుల్లో 44 పరుగులు చేసి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటన్స్ మాత్రమైతే 232 పరుగులకే పరిమితమైంది. 11 పరుగుల తేడా అయితే ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో గుజరాత్ టైటన్ ఓటమికి అయితే బౌలింగ్ కారణం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫీల్డింగ్లో మిస్టేక్లు కూడా చేయడం జరిగింది. కొన్ని క్యాచ్లు డ్రాప్ చేయడం వల్లనే గుజరాత్ టైటన్ ఆ మ్యాచ్లో ఓడిపోయింది. అదేవిధంగా గుజరాత్ టైటన్ బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ 74 పరుగులతో రాణించాడు. శుభ్మన్ గిల్ 33 పరుగులతో రాణించాడు. జాస్ బట్లర్ వచ్చేసరికి 54 పరుగులతోనే, రుతురాజ్ ఫాడ్
46 పరుగులతో రాణించడం జరిగింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అద్భుతమైన ప్రదర్శన చేసినా కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించకపోవడంతోనే ఓటమికి అయితే కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్లో వచ్చేసరికి కొన్ని బలహీనత వల్ల అయితే ఓడిపోవడం జరిగింది. అయితే ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి ఆ బలహీనతను మొత్తం అధిగమించి పూర్తి స్థాయిలో రాణిస్తేనే గుజరాత్ టైటన్స్ అయితే విజయం దక్కే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో గుజరాత్ టైటన్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు. సేమ్ ప్లేయింగ్ లెవెన్తో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్లేయింగ్ లెవెన్లో చూస్తే శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, రవి శ్రీనివాసన్, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కసిగో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రదీప్ కృష్ణతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి రుతర్ఫర్డ్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే బౌలింగ్లో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాకపోతే తొలి మ్యాచ్లో బౌలింగ్లో పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. రబాడా కానీ, మహమ్మద్ సిరాజ్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, రషీద్ ఖాన్ కానీ, అర్షద్ ఖాన్ కానీ పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోయారు. అదేవిధంగా సాయి కిషోర్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ వేయడం జరిగింది. ఇది కొంచెం అడ్వాంటేజ్ అయితే మారొచ్చు గుజరాత్ టైటన్కు. అయితే ముంబైతో జరగబోయే మ్యాచ్లో బౌలింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు 4 ప్లేయర్లు అయితే తప్పక రాణించాలి. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే జాస్ బట్లర్, సాయి సుదర్శన్, అదేవిధంగా శుభ్మన్ గిల్, రుతర్ఫర్డ్ ఫామ్లో ఉండడం గుజరాత్ టైటన్కి అయితే కలిసి వచ్చే అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారితో పాటు షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, రవి శ్రీనివాసన్ కూడా రాణించాలి బ్యాటింగ్ పొజిషన్లో. ఓవరాల్గా కొన్ని మైనస్లు అయితే ఉండడం జరిగింది. ఆ మైనస్లు అధిగమిస్తే మాత్రమైతే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గుజరాత్ టైటన్ ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో బలాలు బలహీనతలు మాత్రమైతే ఈ విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. 2 టీములు కంపేర్ చేస్తే 2 టీములు మాత్రమైతే సమతూకంతో అయితే ఉండడం జరిగినాయి. కాకపోతే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ కొంచెం పైసే సాధించింది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమైతే 2 జట్లు మాత్రమైతే సమానంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఐపీఎల్లో వచ్చేసరికి ఓవరాల్గా 5 మ్యాచ్లు ఈ జట్ల మధ్య జరిగినాయి. అందులో గుజరాత్ టైటన్స్ 3 మ్యాచ్లు గెలగా, ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 2 మ్యాచ్లు అయితే గెలవడం జరిగినాయి. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే పూర్తిగా బ్యాటింగ్ అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. గత మ్యాచ్ చూస్తేనే 245 హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూసాము. అదేవిధంగా చేజింగ్లో కూడా దాదాపు చేజ్ చేయడం జరిగింది. 232 వరకు అయితే రావడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే బ్యాటర్లకు ఎంత అనుకూలంగా ఉండబోతుంది అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. మరొకసారి హై స్కోరింగ్ మ్యాచ్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి పిచ్చి టాస్ గెలిచిన టీం అయితే మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా పెద్ద తేడా ఉండకపోవచ్చు, కాకపోతే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తే మాత్రమైతే. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారు? నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే గుజరాత్ టైటన్స్ పైన ముంబై ఇండియన్స్ గెలుస్తున్నాయి అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.